హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో సాఫ్ట్గా స్పాంజీలాగా వచ్చే ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ వాటర్ తోటి బాగా వాష్ చేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మినప్పప్పు నానిన తర్వాత ఇలా గ్రైండర్కి వేసుకోవాలి. మిక్సీలో కన్నా గ్రైండర్లో వేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజీలాగా వస్తాయి. మినప్పప్పుకి తగినంత వాటర్ పోసుకుంటూ గ్రైండర్లో ఇలా మెత్తగా చేసుకోవాలి. 1 గ్లాసు మినపప్పే కాబట్టి ఫాస్ట్గా మెదిగిపోయింది. మనం రవ్వను కూడా వాష్ చేసుకొని ఇలా వాటర్ అంతా పిండేసి రెండిటిని కలుపుకోవాలి. మనం రేపు చేసుకోవాలనుకుంటే ఒక 4 అవర్స్ బయట పెడితే ఇడ్లీ పిండి అనేది పొంగుతుంది. అప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని అడుగంటకుండా నిమ్మ చెక్క వేసుకొని మనం తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని ప్లేట్లలో చిన్నవి కావాలనుకుంటే కొంచెం కొంచెం పిండిని, పెద్దవి కావాలనుకుంటే ఎక్కువ పిండిని వేసుకొని ఇడ్లీ రెడీ చేసుకోవడమే. 3 మినిట్స్ ఆగి చూస్తే ఇడ్లీ రెడీ అయిపోయినాయి. సాఫ్ట్గా స్పాంజీలాగా ఉండే ఇడ్లీ రెడీ అయిపోయినాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye.